నిమిషం అండి జితేందర్ గారు ఒక్క నిమిషం, నేను మళ్ళీ వస్తాను. అదేవిధంగా బీజేపీ నుంచి శంకరల్ల రవికుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. రవికుమార్ గారు గుడ్ మార్నింగ్. మొన్నటి వరకు సిబిఐకి అప్పగించాలి అని చెప్పేసి కూడా బీజేపీ డిమాండ్ చేసింది, అంతా బానే ఉంది. తిరిగి బాల్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ బీజేపీ చేతిలో పడింది కాబట్టి ఏం చేస్తారు? గోల్ వేస్తారా, లేదంటే మీరు మీకు అనుకూలంగా, లేదంటే బీఆర్ఎస్ కి అనుకూలంగా తిప్పుతారా ఏంటి? నాకు తెలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొగలి రేకులు సీరియల్ ని బాగా చూసినట్టున్నారు. మొగలి రేకులు ఇంకొక రకరకాల సీరియల్స్ ఉంటాయి కదా, అంటే నడుస్తానే ఉంటాయి, సంవత్సరాల కొద్ది నడుస్తానే ఉంటాయి, అయిపోవు. మనం చూసి మనమే బోరు కొట్టాలా, మనమే. సరే, ఇప్పుడు వాళ్ళు మొగలి రేకులు చూసారా, ఏ రేకులు చూసారో పక్కన పెడితే మీరేం చూస్తారనేది కూడా నేనేమంటున్నా, దీనికి ఒక పక్కాగా ఒక కాంక్రీట్ డిసిషన్స్ ఏమన్నా వస్తాయా అని ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్న సమయంలో, అంటే కాంక్రీట్ గా ఇది జరిగింది, కాళేశ్వరంలో ఇది జరిగింది, ఇంత అవినీతి జరిగింది, ఇది అవినీతి చేయడానికే ఈ యొక్క మార్పులు చేర్పులు చేశారు అనేది ఏమైనా కాంక్రీట్ గా ఏదన్నా ఆస్కటైన్ చేసి బయటికి తీసి పెట్టారేమో అనుకుంటే అందులో ఏమీ లేదు, మళ్ళీ బయటకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ సిబిఐకి వేశారు. అంటే నేనేమంటున్నానంటే, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కాలయాపన చేసి ఈ యొక్క కమిషన్స్ కావచ్చు, విజిలెన్స్ రిపోర్ట్ కావచ్చు, కాగ్ రిపోర్ట్ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కావచ్చు, ఇవన్నీ రిపోర్ట్లు ఉన్నాక కూడా ఇప్పుడు మళ్ళీ దాన్ని సిబిఐకి ఇచ్చిందంటే, సరే మేము కూడా డిమాండ్ చేసినాం, స్టార్టింగ్ లో సిబిఐకి ఇస్తే వెంటనే వస్తుంది అని చెప్పేసి డిమాండ్ చేసినాం, కాదనట్లేదు, మేము స్వాగతిస్తున్నాం, సిబిఐకి ఇవ్వడానికి స్వాగతిస్తున్నాం 100%. కాకపోతే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే దాన్ని కంప్లీట్ గా మొత్తం మరుగున పరచాలా, కేసీఆర్ కి సపోర్ట్ చేయాలా, కేటీఆర్ కి సపోర్ట్ చేయాలా, మరుగున పరచాలనే ఒక ఉద్దేశంతోనే ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది. కానీ ఎక్కడ కూడా చిత్తశుద్ధితో తెలంగాణ ప్రజల డబ్బు వీళ్ళు దోచుకొని తిన్నారు, ఆ దోచుకున్న డబ్బును బయటికి కక్కియాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా అనిపిస్తలేదు తెలంగాణ ప్రజలకు ఎవరికి కూడా. కేవలము అడ్జస్ట్మెంట్ రాజకీయాలు, వీళ్ళతో పంచుకునే రాజకీయాలు, అంటే దోచుకున్న డబ్బును పంచుకునే రాజకీయాలు, అదేవిధంగా దీన్ని మరుగునపరిచి తెలంగాణ ప్రజలు మర్చిపోయే విధంగా చేసే రాజకీయాలకే వీళ్ళు తావిస్తున్నట్టు ఉంది. కానీ ఎక్కడ కూడా చిత్తశుద్ధితో అసలు ఈ కేసులని, ఇప్పుడు నేను ఒక విజిలెన్స్ రిపోర్ట్ చూసామండి. విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ లో ఎంతో మంది అధికారులకి వీళ్ళు చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజిలెన్స్ కమిషన్ రిపోర్టు సిఫార్సులు చేస్తే వీళ్ళు ఎంతమంది పైన చర్యలు తీసుకున్నారు? ఒక్కరి పైన చర్యలు తీసుకున్నారంటే చూడండి ఒకసారి. 38 మంది అధికారులు, దాంట్లో 10 మందో 11 మందో రిటైర్ అయ్యారు. కొంతమంది అధికారులకు వీళ్ళు ప్రమోషన్లు ఇచ్చినారు. ఆ విషయం అసెంబ్లీలో మాట్లాడారు చూడండి. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడలేదు, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడలేదు, ఈ రెండు పార్టీల వాళ్ళు మాట్లాడలేదు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఈ రెండు పార్టీలు కూడా కుమ్మక్కైపోయినాయి. సరే పోయి దోచుకున్నాం అయిపోయింది, సరే అది మీకు కొంచెం మాకు కొంచెం కొన్ని రోజులు నడిపిస్తాం ఈ డ్రామా, అసెంబ్లీలో కూడా కొన్ని రోజులు నడిపిస్తాం డ్రామా, సరే సిబిఐ కొన్ని రోజులు ఇచ్చి సిబిఐతో కూడా నడిపిస్తాం డ్రామా అనే ఒక ఆ దురుద్దేశంతోనే రెండు పార్టీలు కూడా లోపల కుమ్మక్కై బయటకు వచ్చి ప్రజల ముందు ఈ డ్రామాలు ఆడుతున్నారే గానీ ఎక్కడ కూడా వాళ్ళకి గానీ వీళ్ళకి గానీ తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ డబ్బు పట్ల వీళ్ళకి ఎటువంటి అసలు బాధ లేదండి. మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేను ఇంకొక విషయం కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. సిబిఐ ఇప్పటికే ఎప్పుడు అధికారంలో రాకన్నా ముందు ఎలక్షన్ ప్రచారంలో చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు, సిబిఐకి అప్పగిస్తా, కాళేశ్వరంలో వీళ్ళు దోచుకున్న ప్రతి ఒక్క డబ్బు కక్కిస్తా అని చెప్పేసి గట్టిగా మాట్లాడేటువంటి వ్యక్తి మరి సంవత్సరంన్నర, దాదాపు 2 నెలలు అయితే 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారని నాకు అర్థం కాదు. సిబిఐకి ఇవ్వకుండా ఇవన్నీ అయిపోయావు కదా, ఇప్పటికీ బయట పడేది కదా అసలు ఎంత డబ్బు దోచుకున్నారు, ఎవరెవరిని ఎటువంటి శిక్షలు పడాలి, అన్ని జరిగిపోయావు కదా. ఇప్పుడైనా గుర్తుకొచ్చిందా? దీంట్లో ఇంటర్నేషనల్ సంస్థలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, వీళ్ళు అన్ని ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను సిబిఐకి ఇద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నా. అంటే ఇంతకుముందు తెలియదా? అంటే నేను చూసిన కేంద్ర సంస్థలు అంతర్రాష్ట్ర అంశాలు ఇమిడి ఉన్నందున సిబిఐకి అప్పగించడమే మంచిదని నిర్ణయించామంట. అంటే ఇన్ని రోజులు కాళేశ్వరం కట్టినప్పటి నుంచి అందరికీ తెలుసు కేంద్ర సంస్థలు ఉన్నాయి, అంతర్రాష్ట్ర సంస్థలు అన్ని ఉన్నాయని చెప్పేసి తెలిసి కూడా మరి ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదు, ఇన్ని రోజులు సిబిఐకి ఎందుకు అప్పగించలేదు? ఒక్క నిమిషం రవికుమార్ గారు, మీ పాయింట్ కి సబ్మిషన్ ఉందంట. ఎస్ వెంకటేశ్వర్లు గారు. రవణ, మీరు ఒక చిన్న కాంబోజ్ గారు రవణ ఏం చిన్న మీరు మాట్లాడండి, రాజకీయకు సంబంధించిన ప్రతి అంశాన్ని మీరు ఎత్తి చూపాలి. కానీ ఒక అంశం మర్చిపోతున్నాను, ఎప్పుడు మనం కాళేశ్వరం వచ్చింది దేనికి వచ్చినా, ఇప్పుడు ఈ కాళేశ్వరం బ్యారేజీ అనేది తెలంగాణ ప్రజల సొమ్ముగా సార్, అది రిపేర్ చేయాలనా వద్దా? మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం కదండి కాంబోజ్ గారు. మీకు నేను అనేక చర్చల్లో కూడా మనం కలిసే మాట్లాడుకున్నాము.
ఇప్పుడు ఈ కాళేశ్వరం మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఫైనల్ గా కావాల్సింది ఏంటంటే రెండు విషయాలు. నేను మొన్న కూడా చెప్పాను, మొన్న కూడా చెప్పాను. ఒకటి, దీంట్లో ఎంత డబ్బుని వీళ్ళు దోచుకున్నారో ఆ డబ్బును బయటకు తీయగలుగుతారా లేదా, పోయినా అసలు ఆ లెక్కలు బయట కలుగుతారా లేదా ఒకటి. రెండోది, ఈ కాళేశ్వరం అనే ఇంత పెద్ద ప్రాజెక్టు మళ్ళీ వినియోగంలోకి వస్తుందా లేదా, వినియోగంలోకి నడుస్తుంది కదా సార్. నిన్నటికి మొన్న ఇప్పుడు గంగా ప్రాజెక్టు, మేను పిల్లర్లు, బాహుబలి ప్రాజెక్టు మొత్తం నీళ్లతో మొన్న వారం రోజుల ముందు వాటర్ వచ్చింది సార్. నేనేమంటున్నా, వాటర్ ఎట్లా వచ్చింది? వాటర్ తనంతలు దాని వస్తే వాటర్ కాళేశ్వరం పంపులు ఆన్ చేశారు సార్. ఆ పంపులు, నేనేమంటున్నా, ఇప్పుడు కాళేశ్వరంకి అసలు కాళేశ్వరం మొదలయ్యేదే మేడిగడ్డ దగ్గర, అక్కడే కదండి కాళేశ్వరం మేడిగడ్డ ఇన్ని వర్షాలకు తట్టుకుంది కదా సార్. నేనేమంటున్నా, కాళేశ్వరం మొదలయ్యేదే మేడిగడ్డ దగ్గర. మేడిగడ్డ దగ్గర నీటిని మనం పంప్ చేయగలిగితే, మేడిగడ్డ దగ్గర నీటిని మనం ఎత్తిపోయగలిగితే అక్కడ నుంచి కాళేశ్వరం మొదలవుతుంది. అంతేగాని ఏదో మధ్యలో ఏదో కొంచెం నీళ్లు మనం ఎత్తిపోసుకున్నాం అని చెప్పి అది ఇక్కడ మనకు మానేరు నుంచి వచ్చే వాటర్ ని తీసుకొచ్చి అక్కడ వాటర్ ఆటోమేటిక్ అది మొదటి నుంచి ఉంది కదండి, ఇప్పుడు కొత్త కట్టింది కాదు కదా మానేరు. మానేరు అనేది చెప్తున్నారు పంపులు ఎత్తిపోస్తున్నాం అనేది. మేడిగడ్డ బ్యారేజీ 2000 అక్టోబర్ 23లో కుంగిన తర్వాత 2024 లోనే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 11 టీఎంసీల నీళ్లు మేడిగడ్డకెళ్ళి ఎత్తిపోసిర్రు. అది ఆ ఇంజనీర్లు చెప్పిన రిపోర్టే. మేడిగడ్డ దగ్గర నీళ్లు ఎత్తిపోయి అసలు నీళ్లు స్టోర్ చేయలేకపోతే, ఎత్తిపోసి నీళ్లు స్టోర్ చేయలేకపోతే ఎక్కడ పోతాయి? ఎక్కడ ఎత్తిపోసిర్రు? మేడిగడ్డలో ఎత్తిపోసి ఆధారమే మేడిగడ్డకి అక్కడ నుంచి కదా, అసలు స్టార్ట్ అయ్యేదే అక్కడ నుంచి కదా. ఇప్పుడు గొంతులో పోయేదే ఇక్కడ నుంచి కదా, గొంతులో మొత్తానికి ఈ యొక్క ప్రాజెక్టు ని రకరకాలుగా మార్పులు చేసి, చేర్పులు చేసి, కింది నుంచి పై దాకా, అంటే కింది నుంచి చిన్న అధికారి దగ్గర నుంచి పైన అధికారి వరకు ఆయన పైన ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, ప్రభుత్వం ఉన్న వాళ్ళందరూ కావచ్చు, అందరూ కలిసి మేడిగడ్డను ఒక ఏటీఎం లాగా వాడుకున్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు డ్రా చేసుకున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేను ఇంకొక చిన్న పాయింట్ కూడా చెప్తా. మీరు ఏ రిపోర్ట్ లో కూడా చూడండి, ఏ రిపోర్ట్ లో ఇప్పుడు విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ కావచ్చు, పీసీగోస్ కమిషన్ రిపోర్ట్ కావచ్చు, అంతకుముందు చేసినటువంటి ఈ రిపోర్ట్లు కావచ్చు, ఇక్కడ కూడా మీరు కాంట్రాక్టర్ల పేరు ఎత్తలేదు. మరి ఎందుకంటే కాంట్రాక్టర్ల పేరు పెట్టలేదు దాంట్లో. అసలు కాంట్రాక్టర్ల పేరు అంటే కాంట్రాక్టర్ లేడా దాంట్లో? ఆ ఎల్ఎన్టీ కావచ్చు, మెగా కావచ్చు, వీళ్ళందరూ కాంట్రాక్టర్లు ఉన్నారు కదా అక్కడ పనిచేసిన వాళ్ళు. అది ఒకటి. ఇది పెద్ద. ఇంకో కొండపోచమ్మ దగ్గర మీకు చిన్న విషయం చెప్తాను. కొండపోచమ్మ దగ్గర మట్టిని తీసుకొచ్చి ఆ కట్టడానికి ఎక్కడి నుంచో 30-40 కిలోమీటర్ల దూరం నుంచి మట్టిని తీసుకొచ్చి కట్టగట్టడం అని చెప్పేసి బిల్లులు డ్రా చేసుకున్నారు. కానీ ఏం చేసినారు, ఆ పక్కనే అందులో నుంచే మట్టి తీసి కట్టగట్టిరు. ఆ రిజర్వాయర్ లోపల నుంచే మట్టి తీసి కట్టగట్టి ఎక్కడి నుంచో 30-40 కిలోమీటర్లకి వెళ్ళి మట్టి తీసుకొచ్చి కట్టినాం అన్నట్టుగా, కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తీసుకొచ్చి కట్టినట్టుగా కొన్ని 100 కోట్లు దాంట్లోనే దోచుకున్నారు. అది మొత్తం 250 కోట్ల రూపాయల కొండపోచమ్మ కాస్ట్ ఎంతో లెక్క వేస్తే దాంట్లో దాదాపు 70-80 వేల కోట్ల రూపాయలు అక్రమంగా బిల్లులు చేసి అంటే నేనేమంటున్నా, మొత్తానికి దీన్ని కింద నుంచి పై దాకా ఎప్పుడు ఎలా కావాలంటే అలా డబ్బులు డ్రా చేసుకునే మిషన్ లాగా వాడుకున్నారే తప్ప నిజంగా చిత్తశుద్ధితో చేసిన ప్రాజెక్ట్ కాదనే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కింద ఉన్నటువంటి ఏదైతే కొండపోచమ్మ చివరికి మల్లన్న సాగర్ దాకా కూడా అక్కడ కూడా అవినీతి జరిగిందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అరే పైన డబ్బులు తింటుంటే మనకేమైందా, మనం కూడా తిందామని చెప్పేసి అందరూ కలిసి కట్టుగా ఒక పెద్ద కోటరీ లాగా తయారీ డబ్బులు దోచుకున్నారండి. దీంట్లో కంపోజ్ గారు దీంట్లో ఎటువంటి అనుమానమే లేదు. మళ్ళీ వస్తానండి. జయరామ్ గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. ఎస్ జయరామ్